హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా గంప. ఇప్పుడు మీకు పాలకూర ఎల్లిపాయలు పోసి ఎలా కర్రీ వండాలో చెప్తున్నాను. ఇది మేము బాలంతలుగా ఉన్నప్పుడు మంచిగా డైలీ 150 గ్రామ్స్ ఎల్లిపాయలు మాకు టమాటోలో లేకుంటే పాలకూరలో వేసి మాకు బాగా వండి పెట్టేది. చాలా టేస్ట్ ఉండేది. ఇది వాటర్ పోయకుండా చేసుకోవాలి. ఒక 3-4 days అయినా ఉంటుంది. ఇలా ఎల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత పాలకూర వేయాలి. పాలకూర వేసినాక కొద్దిగంత పసుపు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగంత ఉప్పు ఇవన్నీ వేసి మూత పెట్టేసేయాలి. అది ఆవిరికే ఉడుకుతుంది. ఇది అమ్మ అయితే మాకు బాలంతగా ఉన్నప్పుడు పాలు కూడా ఎక్కువ వస్తాయి అని బాగా పెట్టేది. డైలీ మాకు 150 గ్రామ్స్ ఎల్లిపాయలు అమ్మ తినబెట్టేది ఉండకపోయేది. ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు నాది ఛానల్ ఫస్ట్ టైం చూసారనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు చూడంగానే తినాలనిపిస్తుందా? ఎందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినండి.